నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుద్ధ సమయంలో మనం చూసుకుంటే చాలా వరకు విమానాలు రద్దయ్యాయి అన్నమాట. వేల విమానాలు అయితే రద్దవడం జరిగింది. దీనికి సంబంధించి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ప్రస్తుతం అసాధారణ పరిస్థితుల కారణంగా రద్దయిన ఎయిర్లైన్ టికెట్లు మరియు బుకింగ్లకు పూర్తి రీఫండ్లు అందించాలని చెప్పి విమానయాన సంస్థలు మరియు ట్రావెల్ ఏజెన్సీలను ఆదేశిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ఉత్తర్వు జారీ చేసింది. అలాగే జారీ చేసిన ఉత్తర్వులో మనం చూసుకుంటే అన్ని రీఫండ్లను 15 వర్కింగ్ డేస్లలో అంటే 15 రోజుల పని దినాలకు మించిన వ్యవధిలో ప్రాసెస్ చేయాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ టికెట్ను ఉపయోగించుకోకపోతే పూర్తి రీఫండ్కు అర్హులని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్లోని కొంత భాగాన్ని ఇప్పటికే ఉపయోగించుకున్నట్లయితే ఉపయోగించని భాగానికి పూర్తి రీఫండ్ ఇవ్వాలని చెప్పి ప్రయాణ కార్యకలాపాలపైన ప్రభావం చూపుతూ ఉన్న ప్రస్తుత అంతరాయాల మధ్య ప్రయాణికుల హక్కులను పరిరక్షించడం మరియు వారికి న్యాయ సేవలు అందించడమే ఈ నిర్ణయం యొక్క లక్ష్యమని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మన భారతీయులు కూడా ట్రావెల్ ఏజెంట్ల దగ్గర అలాగే చాలా వరకు విమానయాన సంస్థల వెబ్సైట్లు కావచ్చు, యాప్లలో కావచ్చు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారన్నమాట. చాలా మంది మాకు డబ్బు రిటర్న్ రాలేదు, రీఫండ్ ఎప్పుడు చేస్తారు లేదా విమానాలు ఎప్పుడు నడుపుతారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 15 రోజుల మించని కాలంలో వాళ్ళకు చూసుకుంటే డబ్బు వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరైనా కువైట్లోని మన భారతీయులు విమాన టికెట్లు బుక్ చేసుకొని మీకు డబ్బు తిరిగి రాకుంటే కానీ 15 రోజుల లోపు మీకు రీఫండ్ వస్తూ ఉంది. ఒకవేళ మీరు ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేసుకొని ఉంటే ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి మీ యొక్క విమాన టికెట్ డబ్బును మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.